శాంతి. ఇప్పుడు మనం అందరం రక్తదానం కార్యక్రమం కోసం కలిసి ఉన్నాము. రక్తదానం అనేది ప్రాణాలు కాపాడే సేవే కాకుండా ఆ రక్తదాతల వల్ల ప్రతి ఇంటిలో కూడా ఆరోగ్యము, ఆశ, కొత్త జీవిత విధానము, ఒక కుటుంబాలలో ఆశ జ్యోతి, అలాగే ఆనందమయ కుటుంబాన్ని పరోక్షంగా వాళ్ళు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మేము ప్రకాష్ మణి దాదీజీ గారి త్యాగము, తపస్సు, సేవల యొక్క చేసినందుకు వారికి అంకితం చేస్తూ ఈ రక్తదాన కార్యక్రమం అనేది మొదలుపెట్టాము. ఇది బ్రహ్మకుమారి సంస్థ యొక్క సిస్టర్ బ్రాంచ్ అయినటువంటి రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ద్వారా సోషల్ అండ్ సర్వీస్ వింగ్ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మాతో పాటు రెడ్ క్రాస్ వారు మరియు లయన్స్ క్లబ్ వారు కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కడం జరుగుతుంది. అలాగే ఎవరైతే డోనర్స్ గా వచ్చున్నారో వారందరికీ కూడా సర్టిఫికెట్లు ఇస్తాము. ఇప్పుడు సంస్థ పరిచయం గురించి మనం తెలుసుకుందాము. దీనికోసం ఏలూరు శాఖ నిర్వాహకురాలు బ్రహ్మకుమారి లావణ్యక్కయ్యకు సేవా సాథీగా ఉన్నటువంటి బ్రహ్మకుమారి బిందు అక్కయ్య గారిని సంస్థ పరిచయం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. వీరు బాల్యం నుండి జ్ఞాన మార్గంలో ఉంటూ గత 6 సంవత్సరాలుగా సమర్పితమయ్యి ఈశ్వరీయ సేవల్ని అందిస్తున్నారు. ఓం శాంతి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముందుగా విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. దానిలో భాగంగా అసలు ఈ సంస్థ యొక్క క్లుప్తంగా ఈ సంస్థ యొక్క పరిచయాన్ని నేను వివరిస్తాను. ఈ సంస్థ పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఇది 1936వ సంవత్సరంలో స్థాపించబడినది. దీని యొక్క అంతర్జాతీయ ముఖ్య కేంద్రం మౌంట్ ఆబు, రాజస్థాన్లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 5 ఖండాలలో 140 దేశాలలో కొన్ని వేల సేవా కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా నిర్వహణ సంస్థ ఇది. ముందుగా ఈ సంస్థ అనేక రకాల సేవలను అందిస్తూ ఉంది. అందుకే ఈ సంస్థను సోషియో స్పిరిచువల్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ అని కూడా అంటారు. మరి ఈ సంస్థ యొక్క బ్యాక్ బోన్, డ్రైవింగ్ ఫోర్స్ నడిపించేది ఎవరు అంటే స్వయం పరమాత్మ శివుడు. వారినే మనం గాడ్ ఫాదర్ అని, సుప్రీం సోల్ అని అంటాము. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా డివైన్ మ్యాన్గా కావాలి అని, నరుడు నారాయణుడిగా, నారి శ్రీలక్ష్మిగా తయారు కావాలన్నదే లక్ష్యము. ఈ సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏమిటి అంటే 1 గాడ్ 1 వరల్డ్ ఫ్యామిలీ. మరి అదేవిధంగా ఈ సంస్థ యొక్క సిస్టర్ బ్రాంచ్ అయినటువంటి రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఉంది.
దానిలో భాగంగా 20 రకాల వింగ్స్ ఉన్నాయి. ఉమెన్స్ వింగ్ అని, మెడికల్ వింగ్, సోషల్ సర్వీస్ వింగ్, రూరల్ వింగ్, ఆర్ట్ అండ్ కల్చర్ వింగ్, యూత్ వింగ్, ఎడ్యుకేషన్ వింగ్, ఇలా అనేక రకాల వర్గాలు ఉన్నాయి. దాని అనుసారంగా ఈ సంస్థ ఎన్నో సేవల్ని అందిస్తూ ఉంది. అన్ని వర్గాల వారికి, వర్ణాల వారికి వయోభేదం లేకుండా ఈ యొక్క సంస్థ సేవలను అందిస్తుంది. దానిలో భాగంగానే ఇక్కడ సెల్ఫ్ మేనేజ్మెంట్ కోర్సెస్, పాజిటివ్ థింకింగ్ కోర్స్, గుడ్ బై టెన్షన్ ప్రోగ్రామ్స్, ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని ప్రపంచవ్యాప్తంగా కండక్ట్ చేస్తూ విద్యాలయాల్లో, కాలేజెస్, యూనివర్సిటీస్లో కూడా ఈ యొక్క సంస్థ సేవలను అందిస్తుంది. మరి ఈరోజు మనం ఇక్కడ సోషల్ సర్వీస్ వింగ్ వైపు నుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ 18వ పూర్వ ప్రశాసకురాలైనటువంటి రాజయోగిని బ్రహ్మకుమారి ప్రకాష్ మణి దాది గారు ఈ యొక్క సంస్థ యొక్క నిర్వాహకులు. మరి వారి ఆధ్వర్యంలో 1969 నుంచి 2007 వరకు మొత్తం ప్రపంచంలోనే విశ్వవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ని దాది గారి యొక్క నిర్వహణలో వచ్చాయి. ఈ సంస్థకి ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ లభించాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని దాదీజీ యొక్క 18వ పుణ్యతిథి సందర్భంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓం శాంతి. థ్యాంక్ యూ బిందక్కే గారు. ఈ సంస్థ గురించి చాలా మంచిగా, వారు చేసే సేవా కార్యక్రమాల గురించి మంచిగా చెప్తున్నారు. తప్పకుండా మేము కూడా ఈ పరమాత్మ యొక్క కార్యంలో బ్యాక్ బోన్గా మా సహకారాన్ని మేము అందిస్తాం అక్కే గారు. ఇప్పుడు అసలు మనం ఈ రక్తదానం అనే కార్యక్రమం యొక్క ప్రాజెక్ట్ థీమ్, ముఖ్య ఉద్దేశం ఏంటి, బ్రహ్మకుమారీస్ వాళ్ళు ఈ రక్తదాన కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు అనేది వివరంగా రాజయోగిని బ్రహ్మకుమారి ఉమాక్కే గారు చెప్తారు. వీరు ఆకువీడు నిర్వాహకురాలుగా ఈ ప్రాజెక్ట్ థీమ్ గురించి వివరిస్తారు. గత 32 సంవత్సరాల నుండి జ్ఞాన మార్గంలో ఉంటూ గత 26 సంవత్సరాల సమర్పిత జీవితాన్ని గడుపుతూ ఈశ్వరీయ సేవల్ని అందిస్తూ ఉన్నారు. వారిని ఈ ప్రాజెక్ట్ థీమ్ గురించి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము. ఓం శాంతి. ఈరోజు ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వచ్చినటువంటి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా, అలాగే వచ్చిన వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా స్వాగతం, అభినందనలు. మా యొక్క ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో మౌంట్ ఆబూ రాజస్థాన్ హెడ్ ఆఫీస్ 21 వింగ్స్ వైజ్గా ఇప్పుడే సిస్టర్ అన్నారు కదా, సర్వీసెస్ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏడాది ఒక కాన్సెప్ట్ తీసుకుంటాం. తప్పకుండా ఈ రకంగా సేవ అందిస్తూ ఉండాలనే విధంగా ఒక ఎయిమ్ తీసుకుని ఆ ఎయిమ్ అనుసారంగా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటూ సేవలు అందిస్తూ ఉంటాము. ఇప్పుడు ఏమైతే అక్కడ అన్నారో అనేక రకాల వింగ్స్ అంటూ ఉన్నాయి అని, అందులో ఒక వింగ్ సోషల్ వింగ్. సోషల్ వింగ్లో తీసుకున్న థీమ్ ఏంటి అంటే ఈ బ్లడ్ డొనేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నేషనల్ వైడ్గా, ఇది ముఖ్యంగా చెప్పాలి అంటే నేపాల్ మరియు ఇండియా, మన భారతదేశము నేపాల్ రెండు సంయుక్తంగా కలిసి ఈ ప్రాజెక్ట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు మన అంటే 1500 సేవా కేంద్రాల కంటే కూడా ఎక్కువగా ఈ యొక్క సేవలని ఆగస్టు 22 నుంచి 25 వరకు ఈ సేవలు అన్ని దేశాలలో, అంటే 2 దేశాలలో అన్ని సేవా కేంద్రాలలో ఈ సేవ జరుగుతూ ఉంది. దీని మెయిన్ థీమ్ ఏంటి అంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడైనా కానీ బ్లడ్ అనేది చాలా అరుదుగా లభిస్తూ ఉంది కదా. ఎక్కడైనా కానీ మానవాళి మనుగడకు ఆధారం ఏంటి అంటే ఎందుకంటే ఎవరికైనా ఒక వ్యక్తి జీవితం ఇంకా ప్రొలాంగ్ చేయాలి, కొంత వారికి కొంత సహకారం అందించాలి అంటే సప్లిమెంటరీగా వేరే ఐటమ్ ఏదైనా ఇచ్చి వాళ్ళని బతికించుకునేటువంటి అవకాశం లేకుండా ఉంది. కానీ దీనికోసం ఏం కావాలి, తప్పకుండా మళ్ళీ బ్లడ్ వాళ్ళకి అందిస్తేనే సరైన టైంలో వారు జీవితాన్ని ఇంకా గడపగలుగుతారు. కాబట్టి ఈ థీమ్ తీసుకుని ఇదొక సత్కర్మ, సత్కార్యం, శ్రేష్టకర్మ, సుకర్మ. కాబట్టి ఈ థీమ్ అంటే 1,00,000 యూనిట్ల వరకు బ్లడ్ డొనేషన్ ద్వారా సేకరించి దీని ఆధారంగా మానవాళి మనుగడ కోసం కొంత సహాయం మనం అందరం కూడా అందించాలి అనేటువంటి ఒక థీమ్ ఏర్పాటు చేసుకుని దీని ఆధారంగానే సేవలు నిర్వర్తిస్తూ ఉన్నాము. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క
ఈ ఆగస్టు 25 ఏమైతే ఉందో మా యొక్క విశ్వ బంధుత్వ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం సంస్థ వైపు నుంచి. ఎందుకంటే మా యొక్క మాజీ ప్రకాష్ మణి దాది ఎవరైతే నిర్వాహకురాలుగా ఉండేవారో 40 years నుంచి తను చాలా అరుదైన సేవలు, అమూల్య సేవలు అందిస్తూ వచ్చారు ఎన్నో రకాలుగా. కాబట్టి ఈ సేవ యొక్క ఫలాన్ని వారికి అంకితం చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా, సదుద్దేశంతో కూడా ఈ థీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మాట. మనం ఇప్పుడే అనుకున్నాం ఇది ఒక సత్కర్మ అని. సత్కర్మనేనా? మనం చూస్తున్నాం ఎక్కడైనా కానీ ప్రతి 3 secondsకి ఒకసారి బ్లడ్ తప్పకుండా అవసరం అవుతుంది. ఏదో విధంగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, లేక శస్త్రచికిత్సలని, లేక క్యాన్సర్ అని అనేక రకాలుగా అనేక మందికి అందుబాటులో బ్లడ్ అనేది అవసరం ఉంది చాలా వరకు. కాబట్టి ఇలా ఈ రకంగా కొంత మనం సమాజంలో సేవ కోసం ముందుకు రావాలి, దీనిపైన ఉన్న అనేక రకాల అపోహలు తొలగించుకోవాలి, అంతేకాకుండా మన వంతు మనం సహాయం చేయాలి. కాబట్టి ఈ యొక్క థీమ్ మేము ఏర్పాటు చేశాము. ఇది ఎందుకు సత్కర్మ అంటే, ఒక వ్యక్తికి రక్తదానం చేయడం అంటే అది నిజంగా ప్రాణదానం చేసినట్లే కదా, జీవనదానం చేసినట్లు. ఆ వ్యక్తికి ఇంకొక కొంతకాలం తప్పకుండా మళ్ళీ జీవితం జీవించేటువంటి ఒక కొత్త ఉమ్మంగా ఉత్సాహాన్ని వారికి అందించిన కార్యం చేయగలుగుతూ ఉంటాము. కాబట్టి ఈ కార్యంలో, ఎందుకంటే మనం వింటూ ఉంటాం కామన్గా, మన దేశాన్ని కూడా ఏమంటారు, లా ఆఫ్ కర్మ అని, కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి దేశం. మనం ఏమి చేస్తామో ఆ కర్మ యొక్క ఫలం అలాగే మనం తప్పకుండా ప్రాప్తించుకుంటాం. ఎలాంటి కర్మ చేస్తే అలాంటి, న్యూటన్స్ 3rd లా కూడా అదే కదా, ప్రతి యాక్షన్కి ఈక్వల్గా ఆపోజిట్గా రియాక్షన్ అనేది ఉంటుంది. మరి మనం చేసేది సత్కర్మ, శ్రేష్ఠ కర్మ అంటే ఫలం అలాగే తీసుకుంటూ ఉంటాం. ఎలాంటి కర్మ చేస్తే అలాగే ఫలం పొందుతాం, ఎంత చేస్తే అంతే ఫలం పొందుతాం. కాబట్టి ఇక్కడ అంటే దీని ఆధారంగా మనం, ఎందుకంటే కర్మ సిద్ధాంతం చెప్పేది కూడా ఏంటి అంటే, మనం సుఖంగా ఉండాలి అంటే. ఇక్కడ మనం చూస్తే 2 రకాలుగా దీని యొక్క లాభాలు మనం చూడవచ్చు. సూక్ష్మంగా చూసినట్లయితే కర్మల ఫలం ఎలా మనకి ప్రాప్తిస్తుంది అంటే, మనం ఒకరికి సహాయం చేసిన కారణంగా వాళ్ళు మళ్ళీ వాళ్ళకు కానీ మరొకరు కానీ ఎవరో విధంగా ఎవరి వాళ్ళైనా సరే మరి మన కష్టకాలంలో మనకి వచ్చే సమయం, ఏదో కష్టంగా ఉండే సమయంలో ఆ టైంలో మనం చేసినటువంటి సేవ మనకి ఏదో ఒక విధంగా ఫలాన్ని అనుభవం చేస్తుంది, రక్షణ అనుభవం చేస్తుంది. గమనించండి, ఎంతో మంది మనం కామన్గా చూస్తాం, భక్తిలో కూడా ఎలా ఎన్నో రకాలుగా ఎంతో మంది సమాజ సేవకులు అంటూ ఉన్నారు. ఎవరికైనా కానీ ఆరోగ్యం దానం చేయడం కోసం ఇలా బ్లడ్ డొనేషన్ కానీ, లేక వారికి ఉచితంగా మందులు కానీ, లేక వారికి ధైర్యం చెప్పడం వల్ల కానీ, లేక వారికి ఏదో ఒక విధంగా వారికి సహాయం చేశాము అంటే, ఆరోగ్యం కోసం సహాయం చేసిన కారణంగా మనకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా ఎవరికైనా పాపం పేదవాళ్ళు బాగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ బాగా ఉంది, చదువు అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ చదువుకునేందుకు అంత ఫీజు, బుక్స్ కొనేటువంటి అంత స్తోమత ఏమీ లేదనుకోండి, వాళ్ళకి మనం సహాయం చేస్తే వాళ్ళు బాగా చదువుకొని వాళ్ళు ఏమంటారు, మాకు ఫలానా వ్యక్తి దేవుడు, వారు చదివించారు కాబట్టి నేను ఈరోజు ఒక మంచి స్టేజ్లో ఉన్నాను అని అంటూ ఉంటారు. అంటే అది కూడా సత్కర్మ. చదివించిన వాళ్ళకి నెక్స్ట్ మరొక జన్మలో తప్పకుండా చదువు బాగా వస్తుంది. ఏది చేస్తే అది ఎవరికైనా కానీ వసతి ఏర్పాటు చేశాం, పేదవాళ్ళకి ఉచితంగా వారికి ఏదైనా ఒక షెల్టర్ ఏర్పాటు చేశాం, లేక అన్నదానం చేశాం, అన్నదానం చేసిన కారణంగా ఆహారం సమకూరుతుంది, లేకపోతే ఇంకా వసతి ఏర్పాటు చేసాం, పేదవాళ్ళకి ఎవరికైనా కొద్దిగా సహాయం చేసాం వాళ్ళకి, దానికి అనుగుణంగా నెక్స్ట్ ఇంకొక జన్మలో మంచి కుటుంబంలో జన్మ తీసుకోగలుగుతాం. ఇది కర్మ సిద్ధాంతం. ఏది చేస్తామో అదే పొందుతాం. మరి మనకేది కావాలి, మనందరికీ ఏం కావాలి? అందుకే అంటాం కామన్గా, మనకి ఏది కావాలో అదే చెయ్యాలి అంటారు. భక్తిలో కూడా అంటారు, దానం చేస్తే గ్రహణం పోతుంది అంటారు. అది కూడా శ్రేష్ఠ కర్మ. ఏది లోటుగా ఉందో దాన్ని దానం చేసిన కారణంగా మనకున్న చెడు పోతుంది, అంతేకాదు వృద్ధి అవుతుంది. ఏది మనకి కావాలో అది వృద్ధి అవుతుంది. దేనికంటే మనం చేసిన దానికి ఫలంగా ఆశీర్వాదాల ఖాతా బాగా జమ చేసుకోగలుగుతాం. మీరు మమ్మల్ని బతికించారు, మాకు మీరు దేవుడు అంటారు. ఆ టైంకి వాళ్ళకి బ్లడ్ కానీ ఏదో ఒక విధంగా డాక్టర్సే చెయ్యాలి సేవ అని కాదు, వాళ్ళ రోలు చెప్పాలంటే సమాజంలో చాలా గొప్పది. నా ఉద్దేశంలో అందరి రోలు గొప్పదే, కానీ చాలా బెస్ట్ రోల్స్ ఎవరివి అంటే, ఒకటి ఆర్మీ, రెండవది డాక్టర్స్. గమనించండి, వాళ్ళిద్దరూ రక్షకులే. ఒకరు దేశాన్ని రక్షిస్తే మరొకరు జీవితాన్ని రక్షించే విధంగా
సేవలు అందిస్తూ ఉంటారు. కాబట్టి మరి ఇలాంటి మరి మనం సరే డాక్టర్స్ కాకపోయినా కానీ అలా ఎవరికైనా కానీ ఏదో ఒక విధంగా వాళ్ళకి మనోధైర్యం నింపే విధంగా, లేక వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఏది అవసరమో ఆ సమయానికి అది అందించే విధంగా మనం సేవ అందిస్తున్నాము అంటే చాలా దానికి ఫలం. మరి మనకి కూడా ఆశీర్వాదాలు, ఆనందం ప్రాప్తిస్తుంది. ఎంతోమంది నేను వింటూ ఉంటాను, వాళ్ళు బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉందండి అంటారు. ఎందుకంటే మనోబలం, ఆశీర్వాదాల బలం, ఇది చాలా పుణ్యకర్మ ఖాతా. అంతేకాకుండా ఒకటి స్థూలంగా అంటే సూక్ష్మంగానేమో ఆశీర్వాదాల ఖాతా. ఎందుకంటే ఇంకా మనం కామన్గా అంటాం మనస వాచ కర్మణ అని. మనస భావాలు సేవ చేయడం కోసం కూడా మనోభావాలు శ్రేష్టంగా, దివ్యంగా, విశాలంగా ఉండాలి, బ్రాడ్ మైండ్ కలవారిగా ఉండాలి అంటాం కదా. కాబట్టి ఇలాగ మనసాభావాలు శ్రేష్టంగా ఉండాలి. ఇప్పుడు దీనికోసం కూడా ఎవరైతే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తున్నారో దానికి కూడా ధైర్యం కావాలి కదా. ఎందుకంటే చాలా మంది అమ్మో ఏమైపోతుందో అనుకుంటారు. కాదు, ఎలాంటి అపోహ అవసరం లేదు. కానీ ధైర్యంగా, ఉత్సాహంగా మన బాడీ కూడా ఫిజికల్ బాడీకి హెల్తీగా మారిపోతుంది అన్నమాట. కాబట్టి అలా సేవ అంటే గుణాలు బాగున్నా, మనసులో భావశ్రేష్టంగా ఉన్నా, పాజిటివ్ థింకింగ్ ఉన్నా, దీనివల్ల వాచా శ్రేష్టంగా అవుతుంది. కమనా కూడా దానికి అనుగుణంగానే మార్పు సంభవిస్తుంది. కాబట్టి అన్నిటికీ లింక్ అంటూ ఉంది. మరి మన గుణాకు శ్రేష్టంగా చేసుకోవాలన్నా కూడా దానికి కూడా సకారాత్మక చింతన కావాలి, శ్రేష్ఠ భావాలు కావాలి. కాబట్టి ఇలా మనము ఒకటి సత్కర్మ, ఇది సత్కర్మల కారణంగా ఫలం అలాగే మనం పొందగలుగుతాం. అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే సూక్ష్మంగా అయితే ఆనందం ప్రాప్తిస్తుంది, ఫిజికల్ బాడీ కూడా హెల్తీగా మారిపోతుంది ఆశీర్వాదాల ఖాతా కారణంగా. రెండవది ఏంటి అంటే మనకి ఫిజికల్ బాడీకి కూడా అనేక రకాలుగా ఏవైతే అంటే మనం కొన్ని వింటూ ఉంటాం కదా, డాక్టర్స్కు కామన్గా ఏమని చెప్తూ ఉంటారు, బ్లడ్ డొనేట్ చేసిన కారణంగా మన బాడీలో కొత్త రక్తం మళ్ళీ ఉత్పత్తి అవుతుంది, క్రియేట్ అవుతుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటి, మనకి అనేక రకాల గుండె జబ్బులు కానీ క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే అవకాశం కూడా ఒక రీసెర్చ్లో చెప్పారు. 70% ఆ జబ్బులు రాకుండా మినహాయింపు జరుగుతుంది, అంటే అవి రాకుండా ఆపుకోగలుగుతాం. కాబట్టి అన్ని లాభాలే ఉన్నాయి దీనివల్ల. ఇంకొకరికి మనం ప్రాణదానం చేసిన వారిగా కాగలుగుతాము. అంతేకాకుండా మరి మనం కూడా ఆశీర్వాదాల ఖాతా కారణంగా మన ఆరోగ్యం, ఫిజికల్ బాడీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది, మెంటల్లీ కూడా హ్యాపీగా ఉండగలుగుతాం, యాక్టివ్గా ఉండగలుగుతాం. కాబట్టి రక్తదానం అనేది ఒక సుకర్మ, శ్రేష్ఠ కర్మ. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ మేము అంటే ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాం. దీంట్లో అందరూ కూడా లయన్స్ క్లబ్ అని, రోటరీ క్లబ్ అని, లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ అని, ఆర్ఎస్ఎస్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వాళ్ళు, అలాగే అనేక ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా, ప్రజలు అందరూ తమ వంతు సహకారం అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యం నిర్విఘ్నంగా అన్ని ప్రాంతాలలో అంటే అన్ని బ్రాంచెస్, బ్రహ్మకుమారి బ్రాంచెస్లో ఇవి నిర్విఘ్నంగా కార్యం జరుగుతూ ఉంది. ఈ మన ఏలూరు శాఖలో ఇవాళ అంటే ఈరోజు, రేపు 23rd, 24th 2 days ఇక్కడ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయబడుతూ ఉంది. కాబట్టి మనం అంటాం కదా రక్తదానం రక్త సంబంధికులు అంటూ ఉంటాం చూసారా. మరి మనం ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేశాము అంటే వారు మన సంబంధికులే. కానీ అంతేకాకుండా ఆత్మబంధువులుగా చేసుకోవటం, అందరినీ మనవారిగా ఆప్తులుగా చేసుకోవటం, ఇది ఒక శ్రేష్టమైన కర్మ. కాబట్టి ఈ యొక్క మనమంట ఈ ప్రోగ్రాంలో ఎవరైతే పాలు పంచుకోవడం కూడా కాదు, రక్తం పంచుకోవటం కదా. అందరూ మనవారు, ఒకే భగవంతుని పిల్లలం అందరం కూడా. అందుకే ఇక్కడ చూసినట్లయితే విశ్వాసోభ్రాతృత్వ భావం ఏమైతే ఉందో అది ఇక్కడ జాగృతమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకే భగవంతుని పిల్లలము, అలాగే అందరూ ఒకరికొకరు సహాయం సహకారం అందించుకుంటున్న కారణంగా పురోగతిని సాధించగలుగుతూ ఉంటాము. మరి ఇలాంటి ప్రోగ్రాంలో మేము చేయడం కోసం మాకు ఇక్కడైతే రెడ్ క్రాస్ సొసైటీ వారు, అలాగే లయన్స్ క్లబ్ వారు అందరూ సహకారం చేస్తున్నారు. అలాగే ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు. ఓం శాంతి. థ్యాంక్ యూ ఉమ్మక్క గారు. ఈ సంస్థ ఏదైతే రక్తదానం అనే కార్యక్రమాన్ని చేపట్టిందో దాన్ని ఆర్ఎస్ఎస్, రెడ్ క్రాస్ వారు మరియు లయన్స్ క్లబ్ వారు, అలాగే ఆదిత్య స్కూల్స్ కాలేజ్ స్టూడెంట్స్, సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక అడుగు ముందుకు వేసి 1000 అడుగులు రక్షించే దళం కింద, ఏ విధంగా అక్కే చెప్పారు కదా, రక్షక దళం, తర్వాత డాక్టర్స్, వీళ్ళు కామన్గా చేసేది ఏంటి, రక్షణ. అలాగే మీరు ప్రాణాలు కాపాడటానికి ఒక అడుగు ముందుకేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ముందుగా
ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆలపాటి నాగేశ్వరరావు గారు, మేనేజ్మెంట్ కమిటీ మెంబర్, రెడ్ క్రాస్ సొసైటీ, వారిని ఈ సందర్భంగా తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. ఓం శాంతి. అందరికి కూడా శుభోదయం. ఒక గొప్ప కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవడం చాలా ఆనందకరం. మరి సౌభ్రతత్వ దినం కింద ప్రకాశ్మణి దాది గారి దివ్య స్మృతి రోజున దేశవ్యాప్తంగా మరి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆవిడికి దాదీకి నివాళులు అర్పించడం అనేది గొప్ప ఆలోచన. ఎందుకంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ లేడు, ప్రతి మనిషిలో కూడా పరమాత్మే ఉన్నాడు. అలాగే పూజించే పెదవుల కన్నా చేతునిచ్చే చేతులు మిన్న. ఏ మతం చెప్పినా, ఏ శాస్త్రం చెప్పినా, ఏ జ్ఞానం చెప్పినా కూడా నీ పక్క మనిషిలో, పక్క వ్యక్తిలో భగవంతుని చూడాలి. అప్పుడే ఒక మంచి సమాజాన్ని మనం ఆనందకరమైన సమాజంలో ఉండగలుగుతాం అనేది మనం తెలుసుకున్నది. ఈరోజు మరి బ్రహ్మకుమారి సంస్థ అలాగే రెడ్ క్రాస్ తోటి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే రెండూ కూడా మరి సమాజ హితం కోసం, సమాజంలో ఉండేటటువంటి రుగ్మతల్ని పోగొట్టి ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజం కోసం పాటుపడేటటువంటి సంస్థలు. మరి బ్రహ్మకుమారిస్ అటు ఆధ్యాత్మికంగా మనిషి యొక్క బయట భౌతిక కాలుష్యాన్ని అనేక రకాలుగా మనం చెట్లు నాటడం, పర్యావరణ పరిరక్షించడం, ఇన్ని రకాలుగా మనం భౌతికంగా సేవా కార్యక్రమాలు చేస్తుంటే ముందు మానసికంగా మనిషి కాలుష్యరహితంగా ఉన్నప్పుడే మంచి సమాజాన్ని కోరుకుంటారు. అట్లాంటి వ్యక్తి సమాజం కోసం అనేక రకాలైనటువంటి ప్రయోజనాల కోసం ఆశిస్తారు. కాబట్టి మానసిక కాలుష్యాన్ని మనుషుల్లో తగ్గించడం ద్వారా ఒక మంచి సమాజాన్ని ఏర్పరచగలనే ఉద్దేశంతో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను రూపొందించి ముఖ్యంగా విద్యార్థుల్లో, యువతలో, కాబోయే దేశ పౌరులకి మంచి భావజాలాన్ని ఏర్పాటు చేసి మంచి సమాజ నిర్మాణంలో వాళ్ళందరినీ కూడా పాత్రదారు చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే సేవా కార్యక్రమాలు ఇందాక చెప్పారు అక్కయ్య. ఎన్నో 20 రకాల వింగ్స్ సమాజంలో ఏ అవసరం ఉందో ఆ రంగానికి సంబంధించి ఒక వింగ్ని ఏర్పాటు చేసుకుని వారందరికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చి వాళ్ళని మరి అప్గ్రేడ్ చేసి ఒక మంచి సమాజంలో భాగస్వాములు చేయడం కోసం అనేక కార్యక్రమాలు చేయడం అనేది చాలా అభినందనీయం. మరి ఈరోజు రెడ్ క్రాస్ సంస్థ అటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన అంతర్జాతీయ సంస్థతోటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మాకు చాలా ఆనందదాయకం. అట్లానే అక్కడ ఒక కొటేషన్ ఉంది, ఒక దీపం మరొక దీపాన్ని తన కాంతి తగ్గకుండానే వెలిగిస్తుంది అనేది. ఇది ప్రతి మనిషికి కూడా చాలా ఆలోచించదగ్గ విషయం. ముఖ్యంగా ఈరోజు చేసే కార్యక్రమానికి అది చాలా యాప్ట్గా వర్తిస్తుంది. అంటే మనం ఇందా చెప్పారు అక్కయ్య, మనం రక్తం ఇవ్వడం ద్వారా వేరొక ప్రాణాన్ని రక్షించగలుగుతాం, అదేవిధంగా మన యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోగలుగుతాం. విన్ విన్ సిచ్యువేషన్. ఒక సక్సెస్ఫుల్ వర్క్ ఏదైనా ఉండండి, విన్ విన్ సిచ్యువేషన్. నువ్వు విన్ అవ్వాలి, నీ వల్ల ప్రయోజనం పొందిన వ్యక్తి విన్ అవ్వాలి. ఇట్లాంటి పని అనేది చాలా శ్రేష్టమైన పని అని పెద్దలు చెప్తారు. మరి రక్తదానం అనేది చాలా గొప్ప కార్యక్రమం. కానీ భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది, ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా ఉందని మనం చెప్పుకుంటున్నా కూడా ఈ రోజున ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ సంవత్సరానికి 30-40 లక్షల మంది రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి మన దేశంలో ఉండడం అనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి యువశక్తి మన భారతదేశంలో ఉంది. డెమోగ్రఫిక్ డివిడెండ్ అని చెప్పేసి మనం అంటాం. మరి ఇంత జనాభా ఉండి, ఇంత యువకులు ఉండి రక్త కొరత వలన ప్రాణాలని మనం నిలుపుకోలేకపోతున్నాం అంటే అవగాహన లోపం. పెద్దలుగా మనం ఆ పిల్లలకి ఆ అవసరాన్ని చెప్పలేకపోవడం, అలాగే వాళ్ళకి ఒక సామాజిక బాధ్యతగా దాన్ని ఆలోచించేటటువంటి ఆలోచన ఇవ్వలేకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి మరి లోపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సరి చేసుకున్నట్లయితే మరి వేరే చిన్న చిన్న దేశాల్లో కూడా రక్త కొరత లేకుండా వాళ్ళకి అవగాహన ద్వారా ప్రతి మనిషి కూడా ప్రతి 2-3 నెలలకి 4 నెలలకి కూడా వాళ్ళు బ్లడ్ మామూలుగా ఇచ్చేసి వెళ్ళి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటారు చిన్న చిన్న దేశాల్లో కూడా. అది అవగాహన అనేది కలగజేయాల్సిన అవసరం మన దేశంలో చాలా ఉంది. అలాగే రక్తం గురించి మనకి రక్తదానం చేస్తే చాలామంది ఏంటంటే ఒక మనిషి రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని బ్రతికించవచ్చు అని చెప్పేసి మనకు ఒక అవగాహన.
కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా రక్తాన్ని మనం ఉన్న ఒక రక్తాన్ని 4 కాంపోనెంట్స్గా డివైడ్ చేయొచ్చు. అంటే 4 మనుషుల ప్రాణాలని కాపాడొచ్చు. దాన్ని రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా, తెల్ల రక్త కణాలు. మనం ఇచ్చిన బ్లడ్ని 4 కింద డివైడ్ చేసి 4 అవసరాలకు ఉపయోగించవచ్చు. ముఖ్యంగా మామూలు అవసరాల్లో ఎర్ర రక్త కణాలు తలసీమియా పిల్లలకు కానీ, క్యాన్సర్ పిల్లలకు కానీ, అట్లా అవసరాలు ఉన్న వాళ్ళకి ఎర్ర రక్త కణాలు ఉపయోగిస్తే ప్లేట్లెట్స్ మనందరికీ తెలుసు, డెంగ్యూ ఫీవర్స్ వచ్చినప్పుడు ఓన్లీ ప్లేట్లెట్సే ఎక్కించమంటారు. అట్లానే ప్లాస్మా, ఎవరైతే డెలివరీ టైంలో ఉమ్మనీరు అది కూడా తగ్గితే ఈ ప్లాస్మా ఎక్కించడం ద్వారా ఫ్రీ డెలివరీ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఒక బ్లడ్ ఇవ్వడం వల్ల 4 ప్రాణాలని కాపాడేటటువంటి గొప్ప అవకాశం ఉంది. అట్లానే బ్లడ్ అంటే అది పెద్ద మనకి అవసరం, బాడీలో నియర్లీ 6 to 7 లీటర్స్ మనకు బ్లడ్ ఉంటుంది. అవసరమైన దానికంటే సృష్టికర్త మనకి 2 లీటర్లు రక్తాన్ని ఎక్కువే పెట్టాడు. అందుకే మనకి ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎంతో కొంత బ్లడ్ పోయిన తర్వాత కానీ మనకు అప్పుడు కానీ అన్కాన్షియస్గా వెళ్ళడం ఉండదు. అప్పటివరకు కూడా బాడీ మేనేజ్ చేస్తుంది. అంటే ఉండాల్సిన దానికంటే సఫిషియెంట్గా ఒక 1.5 లీటర్ 2 లీటర్స్ ప్రతి మనిషికి ఎక్కువే ఉంటుంది. కాబట్టి బ్లడ్ ఎక్కువ ఇవ్వడం వల్ల నేను నీరసపడతాను అనేటువంటి అపోహలు అనేది కరెక్ట్ కాదు. పైగా తీసుకునే బ్లడ్ కూడా 350 ml తీసుకుంటారు. దాంట్లో అది కూడా ఆరోగ్యకరంగా వాళ్ళకి HP%, వెయిట్ అన్నీ కూడా టెస్ట్ చేసి వాళ్ళ బ్లడ్ తీసుకుని దాన్ని సెపరేట్ చేసి కావాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేడం గారు చెప్పిన రక్తం ఇవ్వడం వల్ల కొత్త కణాలు మనలో కొత్త రక్తం రూపొందించడం, దాని ద్వారా మనం కూడా ఆరోగ్యకరంగా ఉండడం, ఆనందకరంగా ఉండడం, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏలూరు రెడ్ క్రాస్లో చేసేటటువంటి ఒక సేవా కార్యక్రమాన్ని మీకు చెప్తాను. ఎందుకంటే విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇక్కడ మా ప్రిన్సిపాల్ వెంకటేశ్వర గారు, మీరు కూడా దయించి ముందుకు రండి సార్, రండి. ఆదిత్య ప్రిన్సిపాల్ వెంకటేశ్వర గారిని కూడా రమ్మనండి. ఎంతో సామాజిక బాధ్యతతో పిల్లలందరినీ కూడా చదువుతో పాటు కెరీర్తో పాటు వాల్యూస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా నేర్పి మంచి పౌరులుగా సమాజానికి అందించాలనే ఉద్దేశంతో రిటైర్ అయిన తర్వాత కూడా ఆదిత్య కాలేజీలో ఆ మేనేజ్మెంట్ కావాలని గుర్తించి మీరైతేనే పిల్లల్ని రేపు సమాజంగా ఉపయోగపడేటటువంటి వనరులుగా తీర్చిదిద్దగలుగుతారనేటటువంటి ఉద్దేశంతో మరి ఆయన్ని ఇక్కడ ఏలూరు బ్రాంచ్కి ప్రిన్సిపాల్గా నియమించడం, అలాగే అనేక సేవా కార్యక్రమాలు ప్రతి వారం కూడా క్లీన్ ఏలూరు, గ్రీన్ ఏలూరు అనే కాన్సెప్ట్ని తీసుకున్న ఆ పిల్లలతో NSS తోటి ఏదో ఒక చోట మొక్కలు నాటించడం, అలాగే ప్లాస్టిక్ని తీసివేసి పర్యావరణ కాపాడు అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పెద్దలు వెంకటేశ్వర గారు, అలాగే ఆదిత్య కాలేజ్ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం చాలా ఆనందదాయకం. మరి ఏలూరు రెడ్ క్రాస్లో తలసీమియా అనే ఒక పేషెంట్స్ ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది చాలా అరుదైనటువంటి ఒక జన్యు సంబంధమైనటువంటి రక్తానికి సంబంధించినటువంటి ఒక వ్యాధి. దీంట్లో మనందరికి కూడా తెలుసు HP%, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అంటారు. ఎవరికైనా ఎనిమిక్గా ఉందంటే ఫస్ట్ వాళ్ళు HP% టెస్ట్ చేసుకోమంటారు. మామూలుగా అయితే జెంట్స్కి అయితే 10 to 14 అండ్ అబౌవ్ అట్లా ఉంటే నార్మల్గా 12 to 14 అట్లా ఉండాలి. లేడీస్కి అయితే 10 to 12 ఉంటే నార్మల్ రేంజ్. అదర్వైజ్ ఎనిమిక్గా ఉన్నారు, మీరు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న అలాగే డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఆ ఫుడ్ ద్వారా, అలాగే ట్యాబ్లెట్స్ ద్వారా, అలాగే విటమిన్స్ ట్యాబ్లెట్స్ వాడి ఈ బ్లడ్ని HP% డెవలప్ చేసుకోకపోతే మీకు ఈ నీరసం తగ్గదని చెప్పేసి మనకు చెప్తుంటారు. HP% ఇందా మనం చెప్పుకున్నాం, ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ క్యారీ చేస్తుంటాయి. హిమోగ్లోబిన్ చేసే పని ఏంటంటే మనం తీసుకున్నటువంటి బాడీలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ప్రతి కణానికి ఆక్సిజన్ని క్యారీ చేస్తూ ఉంటాయి ఈ రెడ్ బ్లడ్స్లోనూ హిమోగ్లోబిన్. ఈ తలసీమియా పేషెంట్స్కి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది మనలో కూడా ప్రతి కణం కూడా పుట్టి 120 days వరకు ఉండి మరలా చనిపోయి మరలా కొత్త కణాలు నిరంతరం కూడా మన బాడీలో జరుగుతూ ఉంటాయి. రక్తం ఉన్నది కణాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వాళ్ళలో ఆ రక్త కణాలు రీప్రొడ్యూస్ అవ్వవు. కాబట్టి వాళ్ళకి HP% ఎప్పటికప్పుడు డ్రాప్ అయిపోతుంటుంది. వాళ్ళకి మన బ్లడ్ ఇవ్వడం ద్వారానే వాళ్ళ లైఫ్ను సేవ్ చేయగలుగుతాం. ఒక మనిషికి అది ఒక జెనెటిక్ ప్రాబ్లం అనమాట. బై బర్త్ నుంచి ఆఖరి వరకు కూడా బ్లడ్ ఎక్కించుకుంటేనే అతని లైఫ్ 15 days ఎక్స్టెన్షన్ అవుతుంది. అదర్వైజ్ అతను సర్వైవ్ అవ్వడానికి అవకాశం లేదు. ఎక్స్టర్నల్గా బ్లడ్ ఇవ్వడం ఒకటే దానికి మార్గం. ఇచ్చినప్పుడు వాళ్ళు మామూలుగా మనం బ్లడ్ ఇచ్చినప్పుడు 9% ఉంటుంది. మరలా 15 days అయిన తర్వాత వాళ్ళ కొత్తగా సెల్స్ ఫామ్ అవ్వవు కాబట్టి అది 7%, 6%, 5%కి డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి. అగైన్ బయట నుంచి అదే గ్రూప్ బ్లడ్ ఫిల్టర్ చేసి దానికి ఒక ఫిల్టర్ బ్యాగ్ ఉపయోగించి ఆ బ్లడ్ ఇవ్వడం ద్వారా వాళ్ళ లైఫ్ని మరలా 15 days ఎక్స్టెన్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి పిల్లల కోసం ఇదివరకు వాళ్ళందరూ కూడా రాయల్ వెల్లూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాల్సి వచ్చేది ఈ ట్రీట్మెంట్ కోసం.
మరి ఇప్పుడు ఉన్నటువంటి రెడ్ క్రాస్ మా చైర్మన్ గారు మాగంటి ప్రసాద్ గారు, ఆయన వెల్లూరు వెళ్ళి దీని మీద ఆయన రీసెర్చ్ చేసి ఆయన అక్కడ దాని మీద స్టడీ చేసి ఏలూరులో ఇట్లాంటి సెంటర్ పెట్టాలి, మన చుట్టుపక్కల కూడా ఇట్లాంటి పిల్లలు 1000 మంది వరకు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అంత దూర ప్రయాణాలు చేసి అక్కడ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకుని ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి అంత దూరం వెళ్తున్నారు. వాళ్ళకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులతో పాటు ఈ యాగిని కూడా వాళ్ళకి అంత దూరం ప్రయాణం చేయడం, ఈ దారిలో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆ పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత సరైన వసతి లేక ఆహారం లేక ఇబ్బంది పడడం చూసి ఏలూరులో అట్లాంటి సెంటర్ని మనం పెట్టామని చెప్పి రెడ్ క్రాస్ తరపున తలసీమియా సెంటర్ని చేసి ప్రతి బుధవారం శుక్రవారం ఇక్కడ ట్రాన్స్ఫ్యూజన్ చేసి ఆ పిల్లలకు కావాల్సినటువంటి మరి ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి కావాల్సిన ఏలూరులో ఉండేటటువంటి దాతలు, ముఖ్యంగా లయన్స్ క్లబ్ సహకారంతో వాళ్ళకి భోజనాలు, మందులు ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేయడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే సుమారు మనం నెలకి 100 నుంచి 150 మందికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తున్నాం. అంటే 150 మంది ప్రాణాలను మనం ఇక్కడ ఉన్నటువంటి రక్తదాతల యొక్క సహకారంతో వారి యొక్క జీవితాలను ముందుకు కొనసాగించడానికి అవకాశం ఉంది. ఇవాళ సమాజం బాధ్యత, అది సామాజిక బాధ్యత, అదేదో వాళ్ళ కుటుంబ సభ్యుల బాధ్యతే కదా, మనం అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అది చిన్న ప్రభుత్వాలు కూడా దాని మీద మరి అవగాహన కల్పించలేకపోతున్నాయి. బిఫోర్ మ్యారేజ్ వాళ్ళు పిల్లల కనే ముందు ఒకసారి వాళ్ళు బ్లడ్ టెస్ట్, జెనెటిక్ టెస్ట్ చేసుకున్నట్టయితే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా క్యారియర్స్ అయితే ఆ పిల్లలు తప్పనిసరిగా కూడా ఈ ఎఫెక్టెడ్ అవుతారు. అదే దాని ముందు తెలుసుకోవచ్చు ఒక చిన్న టెస్ట్ ద్వారా తెలుసుకుని ఇద్దరులో ఒకళ్ళు క్యారియర్ కాకపోయినా పర్వాలేదు, ఇద్దరు క్యారియర్స్ అయితే మాత్రం 100% వాళ్ళ పిల్లలు ఈ ఎఫెక్ట్ తోటి పుడతారు. కాబట్టి ఒక్క చిన్న టెస్ట్ కంపల్సరీ చేసి మీరు చేసుకోకపోతే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వాలి, లేకపోతే మీకు వేరే బెనిఫిట్స్ ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ చెప్పినట్లయితే వీళ్ళందరూ కూడా ఆరోగ్యకరంగా పుట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ జీవితాంతం హాస్పిటల్ ఒకసారి మీరు ఇక్కడ ఉన్న పెద్దలు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక బుధవారం వచ్చి చూడండి. వాళ్ళ యొక్క ఎంత ఇబ్బంది అంటే 6 నెలల బాబు ఈ ఇబ్బందితోటి అలా 6 నెలల నుంచి మన దగ్గర 25 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల వరకు కూడా మన దగ్గరికి వస్తున్నారు ట్రాన్స్ఫ్యూషన్కి. 6 నెలల బాబుకి ఈ ఇబ్బంది ఉంటే ఒక ట్రాన్స్ఫ్యూజన్ 5 hours పడుతుంది. మన సెలైన్ ఎక్కించినట్టు డ్రాప్ ఎక్కించాలి. 5 hours ఒక మదరు ఒక 6 నెలల బాబుని కదలకుండా పట్టుకుని కూర్చోవాలండి, ఎంత ఇబ్బంది. అతను తెలియదు అది అట్లా ఉండాలని చెప్పిస్తాను. ఇట్లా వారానికి 15 రోజులకి బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. డిఫరెంట్ పర్సన్స్ నుంచి బ్లడ్ ఇవ్వడం వలన కొన్ని రకాల అన్ని టెస్ట్ చేసేసి మేము ఇస్తాము, కానీ కొన్ని డిసీజెస్ విండో పీరియడ్లో ఉంటాయి, అవి ఐడెంటిఫై అవ్వవు టెస్ట్లో కూడా. ఎందుకంటే వీళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు కాబట్టి వీళ్ళలో ఉండే రెసిస్టెన్స్ దాన్ని ఆపుతుంది. వాళ్ళలో చాలా డెలికేట్గా ఉంటారు తలసీమియా ఎఫెక్టెడ్ పిల్లలు, వాళ్ళలో అది ఏ లివర్ మీదో, ఏ హార్ట్ మీదో, ఏ బ్రెయిన్ మీదో ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఎవ్రీ 6 monthsకి వాళ్ళు టెస్టులు చేసుకుని బాడీ మొత్తం ఫుల్ స్కానింగ్, మనం సంవత్సరానికి 2 సంవత్సరాలకు మొత్తం బాడీ టెస్ట్లు అంటాం, వాళ్ళు ప్రతి 6 నెలలకి చేసుకుని బాడీలో ఏ పార్ట్ అన్నా ఎఫెక్ట్ అవుతుందో అని చెప్పేసి టెస్టులు చేసుకుంటున్నాడు. అలాగే బయట నుంచి బ్లడ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఐరన్ డిపాజిట్ అయిపోతుంటుంది. ఐరన్ డిపాజిట్ అయ్యి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ వస్తుంటాయి. అది తగ్గించడం కోసం నెలకి 2000 నుంచి 3000 ఖరీదైన మందులు వాడాల్సి వస్తుంది. కాబట్టి మనందరూ సామాజిక బాధ్యత వాళ్ళందరినీ చేయడం. దీంట్లో ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ డిసీజ్ బై బర్త్, ఈ డిసీజెస్ పుట్టిన వాళ్ళు ఈ రోజున డాక్టర్లుగా సమాజానికి సేవ చేస్తున్నారు. అలాగే ఈవెన్ మొన్న కోర్టు ద్వారా కూడా వాళ్ళు తీసుకుని ఆర్మీలో కూడా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. అలాగే ఇంజనీర్స్ ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, సిఇఓస్ ఉన్నారు. సమాజం అందరినీ కూడా హక్కును చేర్చుకుని ఇట్లాంటివి చేయగలిగితే మనలాగా ఒక సంపూర్ణమైన జీవితాన్ని జీవించి వారి యొక్క కుటుంబాన్ని వారి బాధ్యత నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. అంత గొప్ప కార్యక్రమం ఇవాళ ఏలూరులో జరుగుతుంది. మనం అందరం కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే మరి బ్రహ్మకుమారిస్ ఈ రోజు దేశవ్యాప్తంగా 1500 సెంటర్లో సుమారు 22 నుంచి 25 వరకు 1,00,000 బ్లడ్ యూనిట్లు సేకరించి అవసరాలను అందరికీ ఉపయోగించడం అనేది చాలా గొప్ప ఆలోచన. రాబోయే రోజుల్లో మరి ఇలాంటి కార్యక్రమాలు ఏది చేసినా కూడా రెడ్ క్రాస్ తర్వాత ఓన్లీ బ్లడ్ ఒకటే కాదు, కెలామిటీస్ వచ్చినప్పుడు అలాగే ఫస్ట్ ఎయిడ్ పిల్లలకి సిపిఆర్ చేయడం, ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు సిపిఆర్ ఎట్లా చేయాలి, ఏదన్నా బర్నింగ్స్ అయితే ఎట్లా చేయాలి అనేది ఫస్ట్ ఎయిడ్ క్యాంప్స్, అలాగే జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్, అనేక సమాజంలో ఏ అవసరం ఉన్నా కూడా రెడ్ క్రాస్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కాబట్టి మరి బ్రహ్మకుమారి సంస్థ రాబోయే రోజులు ఏ సేవా కార్యక్రమం చేసినా కూడా రెడ్ క్రాస్ను భాగస్వామ్యం చేసుకుని మనం అందరం కూడా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, విజ్ఞానదాయకమైనటువంటి సమాజాన్ని రాబోయే తరాలకు అందించడం కోసం అందరం చేయి కలిపి ప్రయత్నం చేయాలి. అది మనందరి సమిష్టి సామాజిక బాధ్యతగా మనందరం గుర్తెలగాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించినందుకు మా రెడ్ క్రాస్ సంస్థ తరఫున బ్రహ్మకుమారిస్
నిర్వాహకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఓం శాంతి. మరి ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్ డొనేషన్ గురించి చాలా చక్కగా వివరించారు మన అన్నయ్య. మరి వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు రమణ గారు, వారు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, రెడ్ క్రాస్ సొసైటీ, వారిని తమ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఓం శాంతి అండి. అందరికీ నమస్కారం అండి. రెడ్ క్రాస్ గురించి, రక్తదానం గురించి మా నాగేశ్వర గారు చెప్పారు. ఇంకా దాని గుంటే ఇంక నేను ఏం చెప్పడానికి కూడా ఇంకేం లేదు. సేవాభావం అంటే అనేక రకాలైనటువంటి సేవలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి సేవలు చాలా మంది ప్రతి రంగంలో సేవ చేస్తున్నారండి. నేను కొద్ది కాలం అవుతుంది ఈ సేవా సంస్థలో పనిచేస్తుండే. ఈ కొద్ది కాలానికి నాకు ఇంతటి ఇక్కడ కూర్చునే సముచితమైన గౌరవం కలిపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నేను మీ అందరికంటే చాలా చిన్నవాడిను. ఈ సేవా సంస్థలో పనిచేస్తే ఇంత స్థానం, ఇంతటి మనస్సంతుష్టి ఉంటుందని నేను ఇప్పుడు ఊహించాను, గ్రహించాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక దాన్ని అనుభవిస్తున్నాను. సరే, ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఒక కాల్ చేసి మాట్లాడడంతో వెంటనే స్పందించి మరి రమణ గారు చాలా సహయోగాన్ని అందించారు ఈ కార్యక్రమానికి. వారికి చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. భాస్కర్ రావు అన్నయ్య గారు, సీనియర్ సిటిజన్ సెక్రటరీ, మరి వారు కూడా ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓం శాంతి. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఎదురుగా కూర్చుని ఉన్నటువంటి బ్రహ్మకుమారి అన్నయ్యలకి నమస్కారాలు. వచ్చినటువంటి స్టూడెంట్స్కి అందరికీ కూడా నా బ్లెస్సింగ్స్. ముఖ్యంగా ఈ రోజున ప్రకాష్ మణి దాదీజీ 18వ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు బ్రహ్మకుమారి సంస్థకి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నేను కూడా ఈ బ్రహ్మకుమారీస్లో ఒక సభ్యుడినే. ఈ బ్రహ్మకుమారీస్ అనేది ఒక ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని కలిగించడమే కాకుండా అనేక రకాలైనటువంటి సామాజిక సేవలోను, అనేక రకాల దురలవాట్లకు లోనటువంటి వారిని మార్చటంలోనూ, వారికి కౌన్సిలింగ్స్ ఇచ్చి ఈ విధంగా సమాజానికి వారు ఎంతో తోడ్పడుతున్నారు. అట్లాగే జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా ఉండాలనే కోరుకుంటాడు. అదేవిధంగా కొంచెం ప్రశాంతత కూడా కోరుకుంటాడు. పెద్ద లౌడ్ స్పీకర్స్ దగ్గరికి వెళ్ళి కూర్చోటానికి మనం ఎవరు ఇష్టపడం. అంటే ఇంట్లో కూడా అలాంటి వాతావరణమే, ఎక్కువగా సౌండ్స్ లేకోకుండా, గట్టిగా మాట్లాడుకోకుండా, ఏ విషయాన్నైనా మెల్లిగా వ్యక్తపరుస్తూ, అదే విషయాన్ని మనము చాలా రూడ్గాను, చాలా అరగెంట్గాను, అవతల వ్యక్తులు ఇబ్బంది పడే విధంగాను మాట్లాడచ్చు. అదే విషయాన్ని మనము చాలా సౌమ్యంగా ఎదుటి వ్యక్తుల్ని మనము కన్విన్స్ చేసే విధంగా కూడా మాట్లాడవచ్చు. సో ఈ బ్రహ్మకుమారి అనేది ఈ రెండో విషయాన్ని మనకి నేర్పుతూ ఉంటుంది. నేను డిఫెన్స్లో పనిచేసి రావటం వల్ల కానీ ఈ క్రమశిక్షణ చాలా ఉద్రేకంగా ఉండేవాడిని. తర్వాత నేను ఎప్పుడైతే ఈ బ్రహ్మకుమారీస్లో రావటం మొదలు పెట్టానో అప్పటి నుంచి కూడా నన్ను నేను ప్రశ్నించుకుంటూ ప్రతిదానికి నేను నాలో చాలా మార్పులు చేసుకుని జీవిస్తూ ఆనందంగా శాంతియుతంగా గడుపుతున్నానని నేను గుండె మీద చేసుకొని చెప్పగలను. కనుక ముఖ్యంగా ఈ పిల్లలు ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా బ్రహ్మకుమారి ఫాలోవర్సే. స్టూడెంట్స్కి చెప్తున్నాను, మీరు కూడా ఇలాంటి ప్రవచనాలు వింటూ బ్రహ్మకుమారిలో ఏదైనా కానీ మనకి ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన వలన
మనము బాధపడుతూ ఉంటాం సహజంగా, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేదాన్ని నేను బ్రహ్మకుమారిలో చాలా నాకు మనసు హత్తుకుపోయినటువంటి విషయం అది. అవును, ఇప్పుడు ఎదటి వ్యక్తి నిన్ను తిట్టాడు అంటే ఏమిటి? అది అతని యొక్క ప్రవర్తన, అతని కల్చర్, అతని మేనరిజం. దానికి మనం ఎందుకు బాధపడాలి? అంటే తిట్టినవాడు బాగానే ఉంటాడు, కానీ నువ్వు బాధపడుతున్నావు. స్టూడెంట్స్ ముఖ్యంగా మీరు ఇది ఒక విషయాన్ని గమనించుకుంటే మీరు చాలా శాంతియుతంగా ఆనందంగా జీవిస్తగలుగుతారు. ఎవరు ఎన్నన్నా అనుకోనండి, మనకు అనవసరం. మనం ఎలా జీవించాలో మనం జీవిద్దాం. వాళ్ళ ప్రలోభాలకి మనం లోనవ్వకూడదు, వాళ్ళ ప్రవర్తనకి మనం లోనయ్యి మనం బాధపడకూడదు. సో ఇది మనకి బ్రహ్మకుమారి ముఖ్యంగా నేర్పేది. తర్వాత మిగిలిన విషయాలన్నీ కూడా ఇవాళ వెనకట్లాగా పెద్దవాళ్ళు నేర్పేవాళ్ళు లేరు. ఇంట్లో చిన్న చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కనుక మీరు కూడా ఇలాంటి సంఘాలకు వెళ్ళి మంచి మన సంస్కారాలు, సంప్రదాయాలు అన్నీ నేర్చుకుని మన భారతదేశం యొక్క గౌరవం కూడా మీరందరూ నిలబెట్టాలని ముఖ్యంగా యూత్కి విన్నవించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి భాస్కర్రావు గారికి చాలా చాలా ధన్యవాదాలు. బంగా వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆదిత్య కాలేజ్ ప్రిన్సిపల్, ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి బివివి సత్యనారాయణ గారు, వారిని కూడా ఈ సందర్భంగా తమ విషెస్ని తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. ఓం శాంతి. సభలో ఆసీనులైన పెద్దలందరికీ కూడా, సేవామూర్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సత్సంగస్య నిస్సంగత్యం, నిస్సంగత్య నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తి అన్నారు పెద్దలు. ఇక్కడ చేరిన వాళ్ళందరూ కూడా ఎంతో సేవాభావంతో ఈ వేదిక మీద కూర్చున్న వారు కానివ్వండి, వేదిక ముందు కూర్చున్న ఆసీనులైన పెద్దలు కానివ్వండి, సేవే పరమావధిగా జీవిస్తున్న వ్యక్తులు. వారికి తోడుగా యూత్ కూడా ఇందులో భాగస్వామి అయినందుకు వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ రోజు నుంచే, ఈ వయసు నుంచే మీరు ఈ సేవల్లో ఇన్వాల్వ్ అయినట్లయితే ముందు మీ జీవితం చాలా ఉత్తమంగా ఉంటుందనేదే నా ప్రగాఢ విశ్వాసం యాజ్ ఎ టీచర్. ఇక మా ఏలూరు హేలాపూర్ని ఇందులో భాగస్వామి చేసిన రెడ్ క్రాస్ వారికి, ఆల్పాటి నాగేశ్వరరావు గారికి, మిగతా పెద్దలందరికీ కూడా, ముందు బ్రహ్మకుమారి సమాజం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రకృతిలో పంచభూతాలన్నీ కూడా నిస్వార్థంగా సేవ చేస్తూ ఉంటాయి. వాటిని ఆదర్శంగా తీసుకుని మానవ జన్మ ఉత్కృష్టమైంది. మన జన్మకి సార్థకత కలగాలంటే కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం, ముఖ్యంగా ఇట్లాంటి బ్లడ్ డొనేషన్ చేయడం, నిస్వార్థంగా చేసినట్లయితే దాని ఫలితాన్ని పొందుతామని ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు చాలామంది చెప్పారు. ఇందులో భాగస్వాములైనందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ, మా ఏలూరు హేలాపురి డాక్టర్ జగన్మోహన్ రావు గారు, మానం పద్మనాభం గారు అంటే పెద్దలు ఎస్టాబ్లిష్ చేసిన గొప్ప లయన్స్ క్లబ్ సేవా సంస్థ. లయనిజం అంటేనే సేవ. అలాంటిది మా క్లబ్లో ప్రతి 2వ ఆదివారం మెడికల్ క్యాంపు, షుగరు, బీపీ, ఐ టెస్టు, అలాగే ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే కాళ్ళు పోయిన వాళ్ళకి కరెంట్ షాక్ వల్ల కానీ, షుగర్ వల్ల కానీ, వేరే అనారోగ్య పరిస్థితుల వల్ల, యాక్సిడెంట్ల వల్ల కానీ కాళ్ళు పోయిన వాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్, జైపూర్ లెగ్స్ మేము ఇస్తూ సేవ చేస్తున్నాం. పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఈ రెండును. ఎప్పుడైనా ఎవరైనా లబ్ధిదారులు మీకు తెలిసిన వారు మీ చుట్టుపక్కల ఎవరు ఉన్నట్లయితే వారందరూ కూడా మా లయన్స్ క్లబ్కి ఇచ్చేసి మా సేవల్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇటీవల తలసేమియా పిల్లలకు హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్గా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు ముఖ్యంగా ఆల్పాటి నాగేశ్వరరావు గారికి, వారి మిత్ర బృందానికి, పిఆర్ఓ రమణ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమానికి మా లయనిజం ఎప్పుడు ముఖ్యంగా ఏలూరు హేలాపూర్లు ముందుంటుందని ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ, ఆ భగవంతుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నడ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు గౌరవనీయులు బంకా వెంకటేశ్వరరావు గారు, ఆదిత్య కాలేజ్, వారు ఈ సందర్భంగా తమ అభిప్రాయాన్ని తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. నేను ఇక్కడ ఈ విధంగా మాట్లాడడానికి ముఖ్య కారకులు అంటే ఈరోజు రాకపోతే చాలా మంచి అనుభవాన్ని మిస్ అయ్యేవాడిని. సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే నాకు నాగేశ్వరరావుగా తెలుసు, చాలా ఇష్టం ఇటువంటి కార్యక్రమాల్లో మనం భాగస్వాములు కావాలనేటువంటిది. నాకు ఫస్ట్ టైం తెలిసింది ఈ బ్రహ్మకుమారీస్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఇన్ని కంట్రీస్లో ఉంటుంది, ఇంత సేవ చేస్తారని మన సురేష్ గారి ద్వారా నాకు తెలిసింది. చాలా మంచి అనుభూతిని కలిగించినటువంటి సురేష్ గారికి, అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఈ ఆర్గనైజేషన్కి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని, సక్సెస్ కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏలూరు శాఖ నిర్వాహకులైనటువంటి బ్రహ్మకుమారి లావణ్యక్కయ్య గారు వేరొక సేవల్లో చాలా ముందుకు వెళ్తున్నారు, బట్ బ్యాక్ బోన్గా అయ్యి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకువచ్చారు. మరి వారికి చాలా చాలా ధన్యవాదాలు. దాదీజీ యొక్క, ప్రకాష్ మణి దాదీజీ యొక్క పుణ్యతిథి సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నేషనల్ వైడ్గా జరుగుతుంది కదా. మరి ఈ సేవలన్నింటినీ కూడా దాదీజీకి హృదయపూర్వకంగా అంకితం చేస్తున్నాము. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ గౌరవనీయులు కోనేరు సురేష్ బాబు గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఓం శాంతి. మరి ఈరోజు దాది ప్రకాష్ మణి 18వ పుణ్యస్మృతి సందర్భంగా మరి విశ్వ బంధుత్వ దినోత్సవము జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. దానిలో భాగంగానే మరి ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు చేపట్టడం అనేది చాలా గర్వించవలసిన విషయం. దానిలో మరి ముఖ్యంగా రెడ్ క్రాస్ మరి అనేకమైనటువంటి సంఘాలని దీనిలో అసోసియేట్గా చేసుకుని ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరి దీనిలో లావణ్య అక్కయ్య గారు మరి ఈరోజు సెంటర్లో లేకపోయినప్పటికి కూడా మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ అన్నయ్యలందరూ, కృష్ణారావు అన్నయ్య గారు కానీ మిగతా మరి అన్నయ్యలందరూ కూడా ప్రోత్సాహంతో మరి ముఖ్యంగా మరి వేదిక మీద ఉన్న పెద్దలు మానవతా నాగేశ్వరరావు ఈరోజు రెడ్ క్రాస్లో ఆయన అడ్మినిస్ట్రేటివ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఆయన్ని ముందుగా మానవతా నాగేశ్వరరావు అంటాం. అలాగే మానవతా భాస్కరరావు అన్నయ్య, మరి లయన్స్ క్లబ్ సత్యనారాయణ గారు, అలాగే మరి మానవతా రవి గారు, మరి ఉమా అక్కయ్య, అలాగే మరి ఆదిత్య ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, అలాగే మరి అక్కయ్యలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బిందు అక్కయ్య అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపించారు. అలాగే మరి ఇంకా చిన్న అక్కయ్య అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు. అలాగే మరి విద్యార్థులందరూ కూడా రక్తదానం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా గొప్ప అనుభూతి. రక్తదానం అనేది అనేక చోట్ల మన స్కూల్స్లో, కాలేజెస్లో కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇలాంటి సందర్భంలో ఈ పవిత్రమైన ప్రదేశానికి రావడం మీకు జీవితంలో ఎంతో మార్పును తీసుకొస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఈ సందర్భంగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా సిబ్బందికి కానివ్వండి, అలాగే రెడ్ క్రాస్ టెక్నికల్ సిబ్బందికి కానివ్వండి, మరి అందరికీ కూడా ఈ బ్రహ్మకుమారీస్ పరివారం అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు, థ్యాంక్స్ తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఈ కార్యక్రమంలో పూర్తి సహయోగాన్ని అందించినటువంటి గౌరవనీయులు సోదరులు కడియాల కృష్ణారావు గారు, మరి వారికి కూడా చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిదీ కూడా వెనుక ఉండి అన్ని గైడెన్స్ ఇస్తూ వచ్చారు అన్నయ్య. మరి చాలా సుపరిచితులు బ్రహ్మకుమారి సంస్థకు. మరి అదేవిధంగా అన్నయ్య చాలా కార్యక్రమాల్లో కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి ఇప్పుడు సంస్థ వైపు నుండి అతిథులందరికీ కూడా చిరు కానుకని అందజేస్తారు ఉమక్కయ్య. ఇప్పుడు పరమాత్మని యొక్క స్మృతితో మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సాకారంగా మరి ప్రారంభిద్దాము. డోనార్స్ అందరూ మరి చాలా ఉమంగ ఉత్సాహంతో వెనకాల కూర్చుని వింటూ ఉన్నారు.
వారందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మరి మీకు చాలా చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. మీరు రక్తదానం చేస్తున్నారు అంటే ఒకరి జీవితాన్ని కాపాడుతున్నట్లు. మరి మీరందరికీ కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు వాలంటీర్స్గా బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ మనం బ్లడ్ గ్రూప్ చూద్దాం మేడం. ఒకసారి బ్లడ్ గ్రూప్స్ వాళ్ళు చెక్ చేసి వాళ్ళ నుంచి బ్లడ్ తీసి రిజిస్టర్ చేసుకొని చేద్దాం మేడం. ఈ కార్యక్రమాన్ని ముగించేందుకు ముందుగా 2 నిమిషాలు పరమాత్మని యొక్క స్మృతిలో కూర్చుందాము అందరు కూడా. अमृत है ये तेरा लहू एक 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 अमृत है जो बचाए अनेकों जान जो बचाए अनेकों जान बचाए अनेकों जान। चलो करें यह महापुण्य हम करके रक्त का दान। चलो करें यह महापुण्य हम करके रक्त का दान। चलो करें यह महापुण्य हम करके रक्त का दान। चलो करें यह महापुण्य हम करके रक्त का दान। देना है अगर किसको नवजीवन का उपहार दो नवजीवन का उपहार दो। अपने रक्त से लाखों की तुम जिंदगी संवार दो जिंदगी संवार दो। रक्तदान कीजिए जिए दान दीजिए पुण्य दान में करें अपना योगदान। रक्तदाता हो हृदय से समान सेवा ये महान है सेवा ये महान। रक्तदान कीजिए जिए दान दीजिए पुण्य दान में करें अपना योगदान। रक्तदाता हो हृदय से समान सेवा ये महान है सेवा ये महान। ये न तो खरीदने न बेचने की चीज है ये न तो बनाने न बदलने की ही चीज है। एक दुनिया शक्ति है जो पास आपके ये अमूल्य रक्त है जो पास आपके मौत से बचा ले बन विधाता के जुबान। सेवा ये महान है सेवा ये महान है सेवा ये महान है सेवा ये जीवन की टिक टिक चलती है जिस आधार से सांसें भी थम जाती है उसके अभाव से। वो धारा है जीवन का बहता प्राण है वो रक्त है जिससे जीवों में जान है। रक्तदान करो कल्याण करो विश्व बंधुत्व से नवयुग निर्माण करो। रक्तदान करो कल्याण करो विश्व बंधुत्व से नवयुग निर्माण करो। रक्तदान करो
बीमारी जब कोई बड़ी आ जाती है, छाया काली सिर पर छा जाती है। बीमारी जब कोई बड़ी आ जाती है, छाया काली सिर पर छा जाती है। उस घर में बन प्राण तुम जाते हो, खून से अपनी दुआएं लाखों पाते हो। कल्याण करो, विश्व बंधुत्व से नवयुग निर्माण करो, रक्तदान करो, कल्याण करो, विश्व बंधुत्व से नवयुग निर्माण करो, रक्तदान करो। ये तेरा लहू एक अमृत है, ये तेरा लहू एक अमृत है, ये तेरा लहू एक अमृत है, ये तेरा लहू एक अमृत है। ये तेरा लहू एक अमृत है जो बचाए अनेकों जान, जो बचाए अनेकों जान, बचाए अनेकों जान। चलो करें यह महापुण्य हम करके रक्त का दान, चलो करें यह महापुण्य हम करके रक्त का दान, चलो करें यह महापुण्य हम करके रक्त का दान, चलो करें यह महापुण्य हम करके रक्त का दान। देना है अगर किसको नवजीवन का उपहार दो, नवजीवन का उपहार दो। अपने रक्त से लाखों की तुम जिंदगी संवार दो, जिंदगी संवार दो। रक्तदान कीजिए, जिए दान दीजिए, पुण्य दान में करें अपना योगदान। रक्तदाता हो हृदय से समान, सेवा ये महान है, सेवा ये महान। रक्तदान कीजिए, जिए दान दीजिए, पुण्य दान में करें अपना योगदान। रक्तदाता हो हृदय से समान, सेवा ये महान है, सेवा ये महान। ये न तो खरीदने न बेचने की चीज है, ये न तो बनाने न बदलने की ही चीज है। एक दुनिया शक्ति है जो पास आपके, ये अमूल्य रक्त है जो पास आपके, मौत से बचा ले मन विधाता के। वो धारा है जीवन का बहता प्राण है, वो रक्त है जिससे जीवों में जान है। रक्तदान करो, कल्याण करो, विश्व बंधुत्व से नवयुग निर्माण करो, रक्तदान करो, कल्याण करो, विश्व बंधुत्व से नवयुग निर्माण करो, रक्तदान करो। बीमारी जब कोई बड़ी आ जाती है, छाया काली सिर पर छा जाती है।
बीमारी जब कोई बड़ी आ जाती है, छाया काली सिर पर छा जाती है, उस घर में बन प्राण तुम जाते हो, खून से अपनी दुआएं लाखों पाते हो।